హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుల్లాస్ అకాడమీ. సో మనకి మ్యాథమెటిక్స్లో ఉన్న మ్యాట్రిసెస్లోని కొన్ని సబ్ టాపిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇన్ దిస్ సెషన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ మైనర్, కోఫాక్టర్ అండ్ అడ్జాయింట్. సో మైనర్ అంటే ఏంటి, మైనర్ నుంచి కోఫాక్టర్ ఎలా వస్తుంది, కోఫాక్టర్ నుంచి అడ్జాయింట్ ఎలా వస్తుంది. సో ఈ త్రీ టర్మ్స్ గురించి, ఈ మూడింటి గురించి క్లియర్గా బ్రాడ్గా డిస్కస్ చేద్దాం. సో దీనిపైన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేది కూడా సో డిస్కస్ చేద్దాం కొన్ని క్వశ్చన్స్ తీసుకొని. ఎస్, సో కమింగ్ టు అవర్ టాపిక్ మైనర్ అండ్ కోఫాక్టర్. ఫస్ట్ మైనర్ అంటే ఏంటి, కోఫాక్టర్ అంటే ఏంటో చూద్దాం. సో దాని తర్వాత నెక్స్ట్ అడ్జాయింట్ అంటే ఏంటో చూద్దాం. మైనర్, కోఫాక్టర్. సో ఫస్ట్ వాట్ ఈస్ మైనర్. సో మనకి మైనర్ అంటే డిస్కస్ చేసే ముందు లెట్ us టేక్ ఏ మ్యాట్రిక్స్ A11, A12, A13, A21, A22, A23, A31, 32, 33. So A11 means first row first column, A12 means first row second column, next 13 means first row second column. Means 11 means first number indicating row, second number indicating column. Like that, so let us take A32 means third row second column, like this. Yes, here you have to find the minor of any element. ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క మైనర్ అడుగుతాడు మన క్వశ్చన్లో. లెట్ us take ఫైండ్ ద మైనర్ ఆఫ్ A11. A11 యొక్క మైనర్ కావాలి మనకు. మైనర్ ఆఫ్ A11. సో దీని యొక్క మనకు మైనర్ కావాలంటే సింపుల్. సో ఇది ఏంటి, A11 కాబట్టి మనకి ఫస్ట్ రోని, నెక్స్ట్ 1 ఉంది, నెక్స్ట్ కాలాన్ని కూడా ఫస్ట్ కాలం రెండింటిని క్యాన్సిల్ చేశాక రిమైనింగ్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్ అవుతుంది. రిమైనింగ్ మీన్స్ దిస్ వన్. So this is the 2/2 matrix. So find the det of the remaining matrix. So what is the det of remaining matrix? A22, AD minus BC. A22 into A33 minus A23 into A32. So this is the det of the remaining elements matrix. Okay, let us take one more. Next A12. So find the minor of A12 కావాలంటే మనకి ఫస్ట్ రోని సెకండ్ కాలంని, మీన్స్ ఫస్ట్ రో సెకండ్ కాలాన్ని మనం తీసేసాం. రిమైనింగ్ చూడండి ఒకసారి, A21 క్రాస్గా A21 ఇంటూ A33. సో డెట్ ఆఫ్ A21 ఇంటూ A33 మైనస్ రివర్స్ A23 ఇంటూ A31, A23 ఇంటూ A31, లైక్ దిస్. ఎనీ ఎలిమెంట్ ఏది కావాలన్నా సరే, సపోజ్ ఇది కావాలనుకోండి, ఈ కాలమ్ని ఈ రోని మనం క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఉన్న ఎలిమెంట్స్ యొక్క డెట్ని ఫైండ్ అవుట్ చేస్తే అక్కడ వచ్చేది మనకి మైనర్ వచ్చేస్తుంది. క్లియర్? సేమ్ ఇలానే కోఫాక్టర్ కూడా. కోఫాక్టర్ కావాలంటే సేమ్ ఇదే మ్యాట్రిక్స్ తీసుకుందాం మనం. సో ఈ మ్యాట్రిక్స్లో ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ కావాలి అంటే సేమ్ మైనర్ లాగానే సేమ్ ఉంటుంది ఇది కూడా. ఇక్కడ ఏంటంటే సైన్స్ అనేది ఇంపార్టెంట్, పాజిటివా నెగిటివా. సో లెట్ us టేక్ ఫస్ట్ ఎలిమెంట్ A11 యొక్క కోఫాక్టర్ కావాలంటే మనకి, సో కోఫాక్టర్ ఆఫ్ A11, కోఫాక్టర్ ఆఫ్ A11 కావాలంటే మనకి చూడండి ఒకసారి. సో ఇది ఎన్నో రో అండి, ఫస్ట్ రో. ఎన్నో కాలం అంటే ఫస్ట్ కాలం. సో -1 హోల్ పవర్ ఆఫ్ రో ప్లస్ కాలం. ఫస్ట్ రో ఫస్ట్ కాలం A11 కదా. సో రో ప్లస్ కాలం ఇంటూ రిమైనింగ్. మనకి ఇక్కడ ఏదైతే మైనర్ ఫైండ్ అవుట్ చేసామో అదే ఇక్కడ తీసుకోవాలండి. సో దీనికి కదా మనం ఫైండ్ అవుట్ చేసేది, ఈ కాలం ఈ రోని క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఏంటి. సో దీని యొక్క డెట్ సేమ్ ఏదైతే మైనర్ ఉందో సేమ్ అదే ఇక్కడ తీసుకుంటే A32 into A23. సో సైన్ అనేది ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది.
సో సేమ్ ఇది చూస్తే మనకి మైనరే, A11 యొక్క మైనర్ అనేది ఇక్కడ ఉంది. సో దీనికి పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది డిసైడ్ చేయాలి. దేనిపైన ఉంటుంది? రో అండ్ కాలం పైన డిపెండ్ అయి ఉంటుంది. లెట్ us టేక్ నెక్స్ట్ ఎలిమెంట్. దీని యొక్క ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ కావాలంటే మనకి ఇక్కడ, సో కోఫాక్టర్ ఆఫ్ A12 కావాలంటే మనకి, సో ఎన్నో రో అంటే ఇది? ఫస్ట్ రో సెకండ్ కాలం -1 హోల్ పవర్ ఆఫ్ 1 + 2. ఫస్ట్ రో సెకండ్ కాలం, సో రో ప్లస్ కాలం ఇంటూ A12 కదండి. సో ఈ రో అలానే నెక్స్ట్ ఈ కాలంని క్యాన్సిల్ చేస్తే మనకి రిమైనింగ్, సో A12 యొక్క మైనర్ ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం చూడండి. సో దట్ ఈస్ A21 ఇంటూ A33 minus A31 into A23. So this is the minor into sign. Clear? So ఇలా ఇది థియరిటికల్ కాన్సెప్ట్. సో మన క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తారు, క్వశ్చన్స్ ఎలా చేయాలనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఎస్, ఐఎమ్ షూర్ మీరు కనుక క్లాసెస్ని, ఈ వీడియో క్లాసెస్ని పర్ఫెక్ట్గా కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే యూ కెన్ స్కోర్ మ్యాక్సిమం మార్క్స్. అలా మీకు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ 25 years 25 to 30 years ప్రీవియస్ పేపర్స్ని సర్చ్ చేసి, సో దాంట్లో ఉన్న మనకి క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతూ మనకు కావాల్సిన స్టాండర్డ్లో ప్రతి టాపిక్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా మనకి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలి. ఎందుకంటే ఎలాంటి క్వశ్చన్ అయినా కానీ మనం క్రాక్ చేసేలా ఉండాలి. నాట్ ఓన్లీ బేసిక్స్, సో అప్ టు హై స్టాండర్డ్ వరకు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేద్దాం మైనర్ అండ్ కోఫాక్టర్ పైన. ఎస్, అబ్జర్వ్ దిస్ వన్. ఫైండ్ ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కోఫాక్టర్స్ ఆఫ్ 2 and -3. సో 2 అలానే -3 యొక్క కోఫాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 2 యొక్క కోఫాక్టర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 యొక్క కోఫాక్టర్ కావాలంటే అది ఎన్నో రో ఎన్నో కాలంలో ఉందండి? ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉందని తెలుస్తుంది మనకి, అవునా? సో ఫైండ్ ద కోఫాక్టర్ ఆఫ్ 2. సో దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్నో రో అండి? ఫస్ట్ రో. ఎన్నో కాలం అండి? సెకండ్ కాలం. సో 1 + 2 ఇంటూ దీని యొక్క మైనర్ కావాలంటే మనకి, సో దీని యొక్క మైనర్ కావాలి ఇప్పుడు ఇక్కడ. సో చూడండి, సో ఈ రోని ఈ కాలం మనకి తీసేసి రిమైనింగ్ -3 into 1 -BC. నెక్స్ట్ -1 into -2. Now -1 whole power of 1 + 2, that is equal to 3, and whole power of -3 minus into minus plus into -2. సో -1 హోల్ క్యూబ్. సో ఇక్కడ చూస్తే మనకి పవర్లో ఏంటంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్? ఆడ్ నెంబర్ కాబట్టి ఏమవుతుంది మనకి -1. ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ +1 అవుతుంది. అక్కడ ఆడ్ నెంబర్ 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మనకి -1 into this is -5, which is equal to +5 is the answer. So 2 యొక్క కోఫాక్టర్ అనేది ఏమవుతుందంటే +5. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ వన్ -3 యొక్క కోఫాక్టర్ కావాలి మనకి. -3 యొక్క కోఫాక్టర్ చూద్దాం. సో దిస్ ఇస్ a -3. సో అది ఎన్నో రో ఎన్నో కాలం అండి? రో వైజ్ చూస్తే ఫస్ట్ రో, సెకండ్ రో, నెక్స్ట్ కాలం వైజ్గా ఫస్ట్ కాలం. సో 2 + 1 హియర్, ప్రీవియస్ వన్ 1 + 2. నెక్స్ట్ దీని యొక్క మనకి మైనర్ కావాలి. సో మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రోని కాలంని క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్, సో 2 into 1 3 into 0, 2 into 1 -3 into 0. So -1 whole cube, so 2 - 0, so -1 whole cube. సో పవర్లో 3 ఉంది కాబట్టి మనకి ఏంటండి, సో -1 అవుతుంది ఆడ్ నెంబర్ కాబట్టి, ఇంటూ 2 - 0 2, సో విచ్ ఈస్ ఈక్వల్ టు వాట్? -2 ఇస్ ద ఆన్సర్.
సో -3 యొక్క కోఫాక్టర్ అనేది -2 అవుతుంది. సేమ్ మైనర్ చేయాలి, దానికంటే ముందు పాజిటివ్ ప్లస్ మైనస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనకి సెకండ్ రో ఫస్ట్ కాలం కాబట్టి ఆడ్ నెంబర్ వస్తుంది కాబట్టి మైనస్ అని, ఒకవేళ ఈవెన్ నెంబర్ వస్తే ప్లస్ అని తీసుకోవచ్చు డైరెక్ట్గా. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఫైండ్ ద కోఫాక్టర్ ఆఫ్ 3 and -1. ఎగ్జామ్లో ఇదంతా స్టెప్స్ చేయకుండా మనకి ఆప్షన్స్ నుంచి వెళ్ళి చేయమని చెప్పారండి ఆల్రెడీ, అవునా? సో ఆప్షన్స్ని యూజ్ చేసుకోవాలి కంప్లీట్ మ్యాట్రిసెస్లో కూడా. సో ఇక్కడ ఒకసారి మనకు చూస్తే ఫైండ్ ద కోఫాక్టర్ ఆఫ్ 3. సో 3 యొక్క కోఫాక్టర్ కావాలి మనకి ఇక్కడ. సో ఎన్నో కాలం అంటే రో వైజ్ చూస్తే సెకండ్ రో, కాలం వైజ్ చూస్తే సెకండ్ కాలం. సో 2 + 2 ఎంత? 4. 4 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్ సైన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. క్లియర్? నెక్స్ట్, సో ఇది ఇక్కడ కదండి మనకి సెకండ్ రో సెకండ్ కాలం రిమూవ్ చేస్తారు. రిమైనింగ్ ఈజ్ 0 × -3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్. సో 1 × 1. సో చూడండి, ఈ రో ఈ కాలం రిమూవ్ చేస్తే 0 × -3. నెక్స్ట్ రిమైనింగ్ ఈజ్ 1 × 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 0 - 1 is -1 is the answer for the cofactor of 3. 3 యొక్క కోఫాక్టర్ ఎంత? -1. నెక్స్ట్ అలానే -1 యొక్క కోఫాక్టర్. -1 అనేది ఎక్కడ చూడండి, సో దిస్ ఇస్ ద -1. సో దాని యొక్క కోఫాక్టర్ కావాలంటే ఫస్ట్ పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా కావాలంటే, సో ఎన్నో రో అండి? సెకండ్ రో. కాలం ఎన్నదండి? థర్డ్ కాలం. సో 2 + 3 సెకండ్ రో థర్డ్ కాలం 2 + 3 విచ్ ఈస్ ఈక్వల్ టు 5. ఆడా ఈవెనా? ఆడ్ కాబట్టి ఏ సైన్? మైనస్ సైన్, సింపుల్. నెక్స్ట్ ఇంటూ మైనర్ ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. సో దీని యొక్క మైనర్ అంటే మనకి ఏమి క్యాన్సిల్ చేయాలి చూడండి ఒకసారి. సో ఈ కాలం నెక్స్ట్ రో అయితే సెకండ్ రో, థర్డ్ రో సెకండ్ రో థర్డ్ కాలం క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఈస్ 2 × 0 0 × 2 విచ్ ఈస్ ఈక్వల్ టు 0 మైనస్ 1 × 2 which is equal to 2. So now minus into minus 2 plus 2 is the answer. So -1 యొక్క కోఫాక్టర్ అనేది ఏమవుతుందండి? 2 అవుతుంది. సో ఇలా ఏ క్వశ్చన్కైనా సరే మైనర్ని కోఫాక్టర్ని సెకండ్స్ ఆఫ్ టైంలో మనం సాల్వ్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్, సో ఇదే కాన్సెప్ట్ పైన మనకు బిల్డ్ అయిన అడ్జాయింట్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనకి మైనర్ వచ్చేస్తే కోఫాక్టర్ వచ్చేస్తుంది, అలానే కోఫాక్టర్ వచ్చేస్తే అడ్జాయింట్ వచ్చేస్తుంది. అది ఎలా వస్తుందో చూద్దాం. మైనర్ నుంచి కోఫాక్టర్ నుంచి అడ్జాయింట్. సో మైనర్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి మైనర్ నుంచి పాజిటివా నెగిటివా యాడ్ చేసి మనకు వచ్చేదే కోఫాక్టర్కి ట్రాన్స్పోజ్ చేస్తే, ఆల్రెడీ ట్రాన్స్పోజ్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం. ఎవరైనా ఆ టాపిక్ని వినకపోతే ఒకసారి చూడండి. ఫస్ట్ మైనర్ వచ్చిన దానికి పాజిటివ్ నెగిటివ్ యాడ్ చేస్తే కోఫాక్టర్ వచ్చేసింది. ఏదైతే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వస్తుందో, మ్యాట్రిక్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి కోఫాక్టర్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఉన్న మ్యాట్రిక్స్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ కనుక అప్లై చేస్తే, వాట్ ఈజ్ ట్రాన్స్పోజ్? ఇంటర్చేంజింగ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ రోస్ కాలమ్స్గా చేంజ్ అవుతే వచ్చేది ఏదైతే ఉందో మనకు దాన్ని అడ్జాయింట్ అంటాం. కోఫాక్టర్ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ అప్లై చేసి వచ్చేదాన్ని మనం అడ్జాయింట్ అంటాం. క్లియర్? సో దీని గురించి కొన్ని డిస్కషన్ చేద్దాం, కొన్ని క్వశ్చన్స్ని. ఓకే, సో ఈ మ్యాట్రిక్స్ యొక్క మనకి అడ్జాయింట్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. క్లియర్? ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే 3. సో 3 యొక్క కోఫాక్టర్ కావాలంటే మనకి సో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా? ఇక్కడ సైన్ అనేది మనకి పాజిటివ్, బికాస్ మీకు ఆల్టర్నేట్ అంటే డైరెక్ట్గా గుర్తుంచుకోవచ్చు. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇలా ఆల్టర్నేటివ్గా సైన్స్ అనేవి వస్తాయి. సో హియర్ ఐఎమ్ రైటింగ్ ప్లస్ సైన్ ఇంటూ నెక్స్ట్ వన్.
సో ఇక్కడ 3 తీసుకున్నాం కాబట్టి 1 into 1 రిమైనింగ్ ఎలిమెంట్స్ రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే 1 into 1 1 minus -2 into 0 which is equal to 0. First one is clear. సో దీని యొక్క కోఫాక్టర్ అయిపోయి నెక్స్ట్ 2 యొక్క కోఫాక్టర్. సో నెక్స్ట్ ఇక్కడ ఏం సైన్ వస్తుందండి ప్లస్ నెక్స్ట్ మైనస్ సైన్. సో దీని యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేస్తారు రిమైనింగ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఫస్ట్ కాలమ్ని సెకండ్ రౌండ్ రిమూవ్ చేస్తే రిమైనింగ్ ఈస్ 0 into 1 0 minus 0 into -1 which is equal to 0. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ -1 యొక్క కోఫాక్టర్ కావాలంటే మనకి మైనస్ ఇక్కడ మనకి ప్లస్ మైనస్ నెక్స్ట్ వన్ ఈస్ ప్లస్ సైన్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ రోని థర్డ్ కాలమ్ని క్లోజ్ చేసుకుంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ యొక్క డెట్. సో 0 into -2 which is equal to 0 minus 1 into -1 1 into -1 which is equal to minus into minus is plus 1 here. Next after that this element yes second row లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ చూస్తే 0 యొక్క కోఫాక్టర్ కావాలి. నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో 0కి కావాలంటే ఏంటండి ఫస్ట్ కాలం సెకండ్ రోని క్యాన్సిల్ చేస్తే 2 into 1 2 minus so -2 into -1 which is equal to +1 +2 into minus already we have. So that's why here -2. Next after this 1 యొక్క కావాలంటే నెక్స్ట్ ప్లస్ ఇంటూ సో 3 into 1 3 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ +1 ఆల్రెడీ మనకి ఇక్కడ మైనస్ సైన్ ఉంటుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఎలిమెంట్ మైనస్ ఇంటూ సో నౌ ఇట్ ఈస్ 3 into -2 which is equal to -6. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ +1 హియర్. ఇలానే థర్డ్ రో కూడా సేమ్ థర్డ్ రో కూడా ఇలానే చేసుకుంటే మనకి దీని యొక్క కావాలంటే సో హియర్ ప్లస్ ఇంటూ సో 2 into 0 0 minus into plus minus again here we have minus into minus +1. నెక్స్ట్ -2 యొక్క కోఫాక్టర్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే 3 into 0 0 and 0 into -1 which is equal to 0. ఆఫ్టర్ దట్ లాస్ట్ ఎలిమెంట్ సో దీని యొక్క కోఫాక్టర్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే సో 3 into 1 3 minus 0 into 2 0. ఇలా ఇంత లెంతీగా ఎగ్జామ్లో చేస్తే 2 to 3 minutes 2 నుంచి 3 minutes పడుతుంది. మరి ఇంత టైం ఉంటుందా మనకి ఎగ్జామ్లో? లేదు. ఏం చేయాలి అంటే ఆప్షన్స్ని వెళ్ళిపోవాలి. ఆప్షన్స్ ద్వారా ఇవన్నీ చేయకుండా జస్ట్ మనకి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆల్రెడీ దీని గురించి కూడా డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో. ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే ఈ 3 ఎలిమెంట్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయండి కోఫాక్టర్. సో ఏ మ్యాట్రిక్స్లో 3 కూడా అవసరం లేదంటే ఫస్ట్ ఇది ఒకటి ఫైండ్ అవుట్ చేయండి. మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ 4 ఆప్షన్స్లో ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. ఓకే, సో దాని గురించి క్లియర్గా చెప్తాను. సో ఒకసారి ఇక్కడ చూస్తే 1 నెక్స్ట్ వన్ ఈజ్ 0 1 నెక్స్ట్ ఇస్ ఆల్సో 0 2 నెక్స్ట్ దిస్ ఈస్ -5 minus into minus +5 and here 1 0 3. సో దిస్ ఈస్ అ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఇది మనకు వచ్చింది ఏంటంటే ఆన్సర్ కాదు, ఓన్లీ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి ఏం చేయాలి మనం ట్రాన్స్పోజ్ని అప్లై చేసుకోవాలి. అంటే రోస్ కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ రోస్ అవుతాయి. సో ఫస్ట్ రో ఏంటంటే 1 0 1 అది ఫస్ట్ కాలం అవుతుంది 1 0 1. నెక్స్ట్ రో 0 2 5 అది కాలం అవుతుంది 0 2 5. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం అవుతుంది 1 0 3. నౌ దిస్ ఈస్ ద అడ్జాయింట్. ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ అనేది 1 0 1 0 2 0 1 5 3. మనకు ఆప్షన్స్లో ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ చూసుకోవాలి. ఈ ఎలిమెంట్ అనేది ఏ ఆప్షన్లో 1 ఉంటుందో దాన్ని డైరెక్ట్గా టిక్ చేసుకోవచ్చు, రిమైనింగ్ వాటిని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎనీ 2 or 3 ఆప్షన్స్లో మనకి 1 ఉందనుకోండి, నెక్స్ట్ ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే మనకి ట్రాన్స్పోజ్ చేసినా సరే ఈ ఎలిమెంట్స్ అనేవి మనకి సేమ్ ఉంటాయి. చూడండి ఒకసారి 1 2 3. సో కాబట్టి జస్ట్ కోఫాక్టర్ అనేది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేసి ఏ ఆప్షన్లో 1 2 3 ఎలా ఉంటుందో దాన్ని టిక్ చేసుకోవచ్చు. యూ నో నీడ్ టు వరీ అబౌట్ ద అప్పర్ అండ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్సెస్. క్లియర్? ఇలా మనకి ఈజీ వేలో చేసుకోవాలి, కానీ
కంప్లీట్ ఎంటైర్ మ్యాట్రిక్స్ యొక్క కోఫాక్టర్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలా టైం వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఎగ్జామ్లో ఉండే టైం ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా ఇంపార్టెంట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవాలి, అలానే ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం ప్రాక్టీస్లో ఎలా అయితే చేస్తామో అదే ఎగ్జామ్లో అప్లై చేస్తాం. కాబట్టి మన ప్రాక్టీస్ కూడా షార్ట్కట్ వేలోనే ఉండాలి. క్లియర్? సో ఈ అడ్జాయింట్ పైన, కోఫాక్టర్స్ పైన, మైనర్ పైన ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం ఫర్దర్ వీడియోస్లో. సో ప్రీవియస్ క్వశ్చన్స్ని తీసుకొని అడ్జాయింట్ పైన, వీటిపైన ఎలా అడిగారో కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ we will discuss some questions on minor. So observe the first question. Find the minor of 1 and -2 in the given matrix 1 0 -2 -1 3 0 and 2 -1 2. సో ఇచ్చిన ఈ మ్యాట్రిక్స్లో మనకు దేని యొక్క మైనర్ కావాలంటే మైనర్ ఆఫ్ 1 యొక్క మైనర్. ఇక్కడ చూడండి, రిపీటెడ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మైనర్ అనేది మనకు అడగడు. సో ఓన్లీ సింగిల్ టైం ఉంది ఇక్కడ 1 అనేది చూడండి ఇక్కడ. సో దీని యొక్క మైనర్ అడగడం జరిగింది. సో ఫస్ట్ మైనర్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ మైనర్ ఆఫ్ -2, మైనర్ ఆఫ్ -2ని తర్వాత నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మైనర్ ఆఫ్ 1 అంటే, సో దీని యొక్క మైనర్ కావాలంటే సో ఈ రోని ఈ కాలంని కంప్లీట్గా క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ యొక్క డెట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 3 × 2 AD minus BC, 0 × -1. So no need to do. So 3 2s are 6, 6 minus 0 which is equal to 6. So what is the minor of 1? 1 యొక్క మైనర్ అనేది ఏమవుతుంది? 6 అవుతుంది. అలానే సేమ్ వేలో మైనర్ ఆఫ్ -2. సో ఇక్కడ -2 అనేది ఇక్కడ ఉందండి. సో దాని యొక్క మైనర్ కావాలంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అది ఎన్నో రో ఎన్నో కాలం అండి? ఫస్ట్ రో. కాబట్టి ఫస్ట్ రోని, నెక్స్ట్ ఎన్నో కాలం అంటే అది థర్డ్ కాలం. సో థర్డ్ కాలంని కూడా మనం క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే -1 × -1, -1 × -1 మైనస్ ఆఫ్ AD మైనస్ BC. సో 3 × 2. Clear? So -1 × -1 is +1, -3 2s are 6. So 1 - 6 which is equal to -5 is the answer for the next minor of -2. -2 యొక్క మైనర్ ఎంత అంటే -5 is the answer. Clear? ఇలా నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ అండి. సో ఫైండ్ ద మైనర్స్ ఆఫ్ -1 and 3 ఇన్ ద గివెన్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి -1 యొక్క మైనర్ కావాలి. సో ఇది ఎన్నో కాలం అంటే ఫస్ట్ రో సెకండ్ కాలంని క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ యొక్క డెట్. ఫస్ట్ మైనర్ ఆఫ్ -1, మైనర్ ఆఫ్ -1. సో మనకి ఫస్ట్ రోని సెకండ్ కాలంని రెండింటిని క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ చూడండి, 0 × క్లోజ్ ఇట్. ఎస్. సో 0 × 3, 0 minus BC. So 5 × -3, 5 × -3. So it is 0 minus into minus plus 15. Yes, minus into minus plus 15. So which is equal to 15. So -1 యొక్క మైనర్ అనేది +15 అవుతుంది. అలానే 3 యొక్క మైనర్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. మైనర్ ఆఫ్ 3. సో 3 ఎక్కడ ఉందో చూడండి, హియర్. సో దానికోసం మనం ఏ రోని ఏ కాలం క్యాన్సిల్ చేయాలి? అది ఎన్నో రో ఎన్నో కాలం? థర్డ్ రో. ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రోని క్యాన్సిల్ చేద్దాం కాలమ్స్ వైజ్గా. ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలంలో ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేస్తాం. చూడండి, క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ చూడండి ఇక్కడ 2 × -2 మైనస్ నెక్స్ట్ 0 × -1. No need to do this one. Yes, so it is -4 -0 which is equal to -4. So what is the answer? So 3 యొక్క మైనర్ ఎంత అవుతుందండి? -4 అవుతుంది. ఇలా ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఒక ఎలిమెంట్ ఇచ్చేసి ఆ ఎలిమెంట్ యొక్క మనకి మైనర్ అనేది ఇలా అడుగుతూ ఉంటారు. ఏం చేయాలి? ఆ రోని కాలంని మనం క్యాన్సిల్ చేస్తూ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ యొక్క డెట్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎస్,
నెక్స్ట్ ఇలానే మనం కో ఫ్యాక్టర్ పైన కూడా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.